అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ చందు. ముందస్తుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక రేపటితో ఎన్నుకోవడం రేపటితో ముగియనుంది. ఇక 16వ తారీఖు ఎవరు వచ్చినా రాకున్నా ఏం జరిగినా 100% స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. దాని ప్రకారంగా ఎన్నుకుంటారు, అక్కడనే నియామక పత్రాలు ఇస్తారు. ఇక రాష్ట్రంలో భక్తి పరవశంలో మునిగిపోతున్నటువంటి, అదేవిధంగా మహాశివరాత్రికి సంబంధించి ఒక క్యూన్యూస్ నుంచి ఒక చిన్న పాటను కూడా వినిపిస్తూ ఉన్నాము. చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, బంకమట్టి ఇల్లురా ఇది బగ్గి బుగ్గి అవునురాం. రాజురవుతూ మనడి భేదము బ్రతికియుండే వరకురా, ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంత ఇది ఏమౌనురా, మట్టిలో నా కలిసినంక ఎట్టి భేదాలుండురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా, నాది నీది అనచు నరుడా వాదులాడబోకురా. లెట్స్ ఇక ఏదేమైనా మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు ఒక ధర్మం చెప్తున్న ప్రకారం ఏంటంటే, మనుషులు అందరూ ఆట బొమ్మలే దేవుళ్ళ ముందర 4 రోజులు కాలం గడిపి ప్రయాణించేదానికి ఇవన్నీ కోపతాపాలు, నాది నీది, ఆస్తులు అంతస్తులు, ఇవన్నిటితోటి మనిషి 2 రకాలుగా బతుకుతూ ఉన్నాడు. బయటో రకంగా, లోపటో రకంగా. అదేవిధంగా మీ అందరికీ ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో, ఈ ఒక్కరోజే నిజాయితీగా అని కాకుండా నిత్యం నిజాయితీగా, నిత్యం ప్రశాంతంగా, సాటి మనిషిని మనిషిగా గుర్తించి పేదవారికి సహాయం చేస్తూ వీలైనంత మంచి మనుషులుగా మారాలని కోరుకుంటున్నాను. ఇక మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాలను ఒకసారి పరిశీలించుకుందాం. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళు మిత్రులారా కొంచెం లైక్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్కు పోతే ముందుగా దిశా పత్రిక ఏం రాసుకొచ్చింది? కస్టమర్ల నుంచి 4,818 కోట్లు వసూలు, మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకు ఛార్జీలు, ఇచ్చే వడ్డీ కన్నా బ్యాంకుల జరిమానాలే ఎక్కువ, పెనాల్టీ రూపంలో 2,772.2 కోట్లు లోక్సభకు తెలిపిన పార్లమెంటరీ కమిటీ. ఇక ఇది ఏంటంటే, బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ ఉండాలి, ఆ ఛార్జెస్ కట్ అవుతాయి, ఈ ఛార్జెస్ కట్ అవుతాయి. ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్కరు 2, 3, 4, 5 అకౌంట్లు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. ఈ ఏతులకు ఇక అకౌంట్లు మెయింటెనెన్స్ చేసినా కానీ అందులో నెలసరికో లేకపోతే సంవత్సరానికో ఈ డెబిట్ కార్డ్ అని, ఇంకో కార్డ్ అని, మినిమం బ్యాలెన్స్ లేదని పేదోళ్ళ నుంచే ఎక్కువ డబ్బులు వసూలు అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇగో 4,818 కోట్లు దేశవ్యాప్తంగా వసూలైన కారణం ఉందట. దానిలో భాగంగా మరి బ్యాంకుల మీద కూడా కొంచెం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఇక లోక్సభకు పార్లమెంటరీ కమిటీ తెలిపింది అని ఒక వార్త తీసుకొచ్చింది. ఓటుకు కోట్లు, ఏది ఎలక్షన్ ఖర్చు సైతం భరించాలని పార్టీలకు కండిషన్, కాంట్రాక్టు పనులు, సిటీ శివారులో విల్లాలు సైతం ఇవ్వాలని షరతు, కొన్ని చోట్ల చైర్మన్ పదవిపై కన్ను, ఇంకొన్ని చోట్ల వైస్ చైర్మన్ కోసం తలలు పట్టుకుంటున్న పార్టీల కీలక నేతలు. ఇక హంగు మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఇండిపెండెంట్ల డిమాండు, మున్సిపల్ పీఠను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల బేరసారాలు, ₹1,00,00,000 అంటే పెద్ద మొత్తంలో ఇస్తేనే, కోట్లు పెద్ద మొత్తంలోనే ఇస్తేనే సపోర్టు చేస్తాము. ఇది విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, లేకపోతే ఇతర కీలక నేతలు ఎవరుగా అయితే ఉన్నారో వీళ్లకు తలనొప్పిగా మారిందట. ఎందుకంటే ఎక్కడ సంపూర్ణ అంటే దాదాపుగా ఒక 30
ఆ మున్సిపాలిటీలలో సంపూర్ణంగా మెజార్టీ సాధించలేని అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు. అయితే అక్కడ ఈ అభ్యర్థులకు టికెట్ ఇవ్వనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్లుగా నిలబడి గెలిచిర్రు. ఇప్పుడు వాళ్ళ ఓట్లే కీలకమైపోయినాయి. వాళ్ళ ఓళ్ళకి చేతులు ఆడితే వాళ్ళే మేయర్ అవుతారు, అటు వాళ్ళే ఏది మన మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఈ పరిస్థితి నెలకొన్న ఉన్నది. ఏదో అంటారు చూడు, నక్కని దొక్కిండు గెలుచుడు అయితే ఆ గెలుపుకు తర్వాత నక్కని దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ఉన్నది. చాలా చోట్ల ఇండిపెండెంట్లు ఏకకాలంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. తమ డిమాండ్లను నెరవేర్చిన పార్టీకే చైర్మన్ ఎన్నికలో మద్దతు ఇస్తామని, లేకపోతే ప్రత్యర్థి పార్టీ వైపు వెళ్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో తమకు అందుబాటులోకి వచ్చిన స్వతంత్రులు చేజారిపోకుండా కూల్గా డీల్ చేస్తున్నారు. అడిగిన సొమ్ములో కొంత వెంటనే ఇవ్వడమో లేకపోతే బాండ్ పేపర్పై రాయించి ఇవ్వడమో చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొందరు ఇండిపెండెంట్లకు రాష్ట్ర స్థాయిలోని కీలక నేతలతో ఫోన్ మాట్లాడించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా నడుస్తున్నది. మద్దతు ఇవ్వాలని కోరుతున్న పార్టీల ముందు తమ డిమాండ్లు చిట్టా విప్పుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఎన్నికల ఖర్చు, ఇతర అవసరాలు, ఇలా పలు రకాల షరతులు విధిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ బేరసారాలకు దిగుతుండటంతో స్వతంత్రులు ఏకంగా తమ డిమాండ్ల చిట్టాను పార్టీల ముందు పెడుతున్నారు. ఇక జాక్పాట్ కోసం ప్రయత్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగగా అందులో 35 పైగా మున్సిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. దీంతో ఇండిపెండెంట్లుగా గెలిచిన వారి సపోర్టు కోసం ప్రధాన పార్టీలు బేరసారాలు సాగిస్తున్నాయి. అయితే పార్టీలు ఇచ్చిన ఆఫర్లకు సంతృప్తి చెందని స్వతంత్రులు కొందరు తమ డిమాండ్లను డైరెక్ట్గా ఇస్తేనే, పైసలు ఇస్తేనే, లేకపోతే ఇంకా ఏదైనా ఆస్తులు రాసిస్తేనే, ఈ రకంగా అయితేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే లేదు, ఇంకో పార్టీతోటి లెక్క చూసుకుంటామని చెప్పేసి తేల్చేది చెప్తారట. ఎందుకంటే వీళ్ళ గతంలో ఈ పార్టీలు టికెట్లు ఇవ్వలేదు కదా. వాళ్ళకున్నటువంటి ఆ మున్సిపాలిటీ, ఆ వార్డు మీద ఉన్నటువంటి పట్టుతోటి వాళ్ళు రంగంలోకి దిగారు. ఇదంతా మ్యాక్సిమంగా హవా కొనసాగుతుందంటే ఇది బీసీల హవా అనే చెప్పుకోవచ్చు. ఆ రకంగా ముందుకు జరుగుతూ ఉన్నది. ఏదేమైనా గతంలో 2014 అంటే ఆ సమయంలో జరిగినటువంటి ఫస్ట్ బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగితే గజ్వెల్ల ఇదే పరిస్థితి అదైపోయింది. అటు బీఆర్ఎస్ అటు టీడీపీ ఈ రెండింటికి సరైనటువంటి అది లేకపోతే హంగుగా ఏర్పడితే అక్కడ కాంగ్రెస్ నుంచి అల్వాల బాలేశమని గెలిచిండు. ఒకటే సీటు గెలిచింది. ఆ సీటు కోసం అటు హరీష్ రావుకి నానా తిప్పలు పడ్డారు. లాస్ట్కు నయాన్నో భయాన్నో అని ఇస్తామని చెప్పి చేర్చుకున్నట. అది ఇచ్చిర్రో లేదో మరి ఏమైందో ఇక మళ్ళీ తర్వాత తెలియదు కదా అది మనకు. అది అసలు విషయం. ఇక అరవింద్ ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్. సీనియర్ ఐఏఎస్పై చర్యలు, డిఓపిటి అనుమతి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగిస్తున్న ఉచ్చు. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఓకే త్వరలో ఏసీబీ యాక్షన్. అరెస్టులపై జోరుగా ఊహాగానాలు. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. ఈ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గత నవంబర్ 20న గవర్నర్ పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు అరవింద్ కుమార్పై చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో దర్యాప్తు వేగవంతం కానుంది. కేటీఆర్ ఆదేశాల మేరకే A2గా ఉన్న అరవింద్ కుమార్ను ఏసీబీ జూలై 3న 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ 10వ సీజన్ నిర్వహణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎంఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీకి ఈయన ఒక A2గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకే ఈయనను కూడా విచారించింది. దానిలో భాగంగానే ఇక ఈయననే పూర్తి బాధ్యత వహిస్తాడా లేకపోతే మరి కేటీఆర్ మీదకి వస్తుందా అనేది తెలుస్తలేదు. ఎక్స్ అఫీషియోకు ఈసీ ట్విస్ట్. సదరు మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటేనే ఓటు వేసేందుకు అర్హత ప్రకటించిన రాష్ట్రాల ఎన్నికల సంఘం. ఇది విషయం ఏంటంటే
ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఇక నేనే కీలకము, నాదుంటేనే గెలుస్తారు అని అక్కడోడు ఎగురుతూ ఉంటారు కదా, వాళ్లకు కట్టుదిట్టమైనటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ ఎన్నికల కమిషన్. ఏంటంటే నువ్వు ఆ మున్సిపాలిటీలో ఓటరు అయితే నీ ఓటు చెల్లుతుంది అనే ఒక సాంప్రదాయాన్ని ఆల్రెడీ ఇంతకుముందుకే ప్రవేశపెట్టినట్టు ఇప్పుడు తీసుకొచ్చారు. ఇక నేను ఇక్కడుండి, నేను బోడుపల్ కాడుండి, నేను ఆడ మన ఏది నిజామాబాద్లో ఓటేస్తా, లేకపోతే ఇంకో దగ్గర ఓటేస్తా అంటే నడవది. నువ్వు నిజామాబాద్లో ఓటు వేయాలనుకుంటే ఇప్పుడు నిజామాబాద్లో హంగ్ ఏర్పడ్డది ఒక మాట. అటు ధర్మపురి అరవింద్ గారు, అటు ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో హోరాహోరీ నడుస్తూ ఉన్నది. ఆయనకు ఒక 2 అయితే అయిపోతుండే, ఆ 2 లేవు. అందుకోసం ఏం జరుగుతుందంటే ఆడ ఇక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఓటు హక్కు ఈడుందనుకో అది పనికిరాదట. ఆ రకంగా అయిపోయింది. ఎట్టకేలకు ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి వాళ్ళు స్థానికంగా కొంతమంది 2-3 ఓట్లు ఉంటున్నాయి. ఈ 7 ఎన్నికలు జరిగితే అన్నీ ఓట్లు పెట్టుకునే ప్రయత్నం ఉంది. ఇక వాళ్లకు ఏది ఎక్స్ అఫీషియో కిందికి వస్తుంది అనేది మరి తెలియదు. కానీ మొత్తానికైతే ఆ మున్సిపాలిటీ పరిధిలో, ఆ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే వాళ్లకు ఓటు హక్కు ఉంటే అది ఎక్స్ అఫీషియో ఓటుగా మాత్రమే పరిగణలోకి చెల్లుతుంది, లేకపోతే చెల్లదు అని కుండబద్దలు కొట్టేసింది ఈసీ. ఇది గుర్తుంచుకోవాలి. రేపు మేయర్, చైర్మన్ల ఎన్నిక ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని చెప్పేసి, బంగ్లాదేశ్ ప్రయోజనాలే ముఖ్యం, పొరుగు దేశాలతో సంబంధాలు కొనసాగిస్తాం, బిఎన్పి చీఫ్ తారిక్ రెహమాన్ జూలై చార్టర్పై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారట. బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి విషయము. రూపాయలు 3,175 కోట్లు మహబూబ్ నగర్ గూడేబల్లూర్ 4 లేన్ల రహదారి. హైదరాబాద్ పాణాజీ కారిడార్లో 80 కిలోమీటర్ల రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. నగరం నుంచి గోవా వెళ్లేందుకు మరింత సమయం ఆదా, 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు కేంద్రం ప్రకటన. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓటు బదిలీ జరిగింది. అది ఎన్నికల వారీగా ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి, కమలంకు ఎక్కువ వస్తే కారుకు తక్కువ, గులాబీకి పెరిగితే కాషాయం పార్టీకి గండి. పెద్దగా మార్పు లేని కాంగ్రెస్ పర్సంటేజ్, ప్రతిసారి కాంగ్రెస్కు స్థిరంగా ఓటు బ్యాంకు. అసెంబ్లీ, లోక్సభ, మున్సిపల్స్ ఫలితాలే నిదర్శనం అని చెప్పేసి ఒకటి రాసుకొచ్చిరు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల లెక్కలు తీవ్ర ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి. వరుస ఎన్నికలకు గణాంకాలను పరిశీలిస్తే అధికార పార్టీ బలం చెక్కు చెదరడం లేదని స్పష్టమవుతుండగా, మరోవైపు విపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్లు షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగే బీఆర్ఎస్కు తగ్గుతున్నది. గులాబీకి పెరిగితే బీజేపీకి వచ్చే ఓట్లపై ప్రభావం పడుతున్నది. గత అసెంబ్లీ, లోక్సభ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది. స్థిరంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. రాష్ట్రంలో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటి అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 8 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇటీవల పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ స్థిరంగా ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చేసింది. ఇక్కడ ప్రేమికుల రోజునే దారుణాలు. కారులోనే ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు, ఆపై తాను సూసైడ్. నోయిడాలో ఘటన. ప్రియురాలి భర్తను హతమార్చిన ప్రియుడు. ఎస్ఐఆర్ సమస్యలున్నాయంటూ పిలిచి దారుణం. పశ్చిమ బెంగాల్లో ఘటన. సూట్ కేసులో యువతి మృతదేహం, సగం కాలిన డెడ్ బాడీ, హతమార్చిన స్నేహితుడు, అనంతరం ఛాతిపై ఆమె టాటో. చూడండి, ప్రేమికుల రోజు స్పెషల్ అంటూ ఒక కలవాలే 100% ఈరోజు మనం కలవాలి, ఏదో ఫోటో తీసుకోవాలి, ఎక్కడో గడపాలి అన్న ఒక నిబంధనను, ఇది ఒక యుద్ధం ప్రతిపాదికగా ఆ ప్రేమికుల మధ్య కొనసాగుతూ ఉంది. కానీ నిజమైనటువంటి ప్రేమికులు వారి ఆ ప్రేయసులతోటి గడిపేది కావచ్చు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు గడిపేది కావచ్చు, ఇవన్నీ నిజంగా విదేశీ కల్చర్. ఇతర దేశాల నుంచి ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది హైదరాబాద్ నడిబొడ్డున విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీని పట్ల అసలు ఏ సంఘాలు మాట్లాడాయి, ఏ చర్యలు ఉండయి,
మొత్తానికైతే విచ్చలవిడిగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో మరి అధికారులు ఎంతవరకు స్పందిస్తారు అనే విషయము వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒకటా రెండా మూడా అనేది లెక్కలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి విషయాలు కూడా అదే అంటే కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా మీకు నచ్చినతోటి వండి అనే ఒక ఏదైతే 18 ఏళ్ళు 21 ఏళ్ళు నిండితే మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పిన కాడికించి ఇంకా యువతి యువకుల్లో ఉత్సాహం ఎక్కువ రెట్లయిపోయింది. అందుకోసము ఇక ప్రాణాల మీద తెచ్చుకునే కార్యక్రమం కాకుండా ఇక ఏఐ తోటి ఇంకా చిక్కొస్తుంది, జాగ్రత్త సుమా. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓటు బదిలీ జరిగిందని ఎన్నికల వారీగా ఒక పార్టీ ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెండున్నర ఏండ్లు కొత్తగూడెం కార్పొరేషన్పై కాంగ్రెస్ సిపిఐ అంగీకారం. మొదట సిపిఐకి అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చర్చలు వెల్లడించిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. నిజామాబాద్ మనకే ఉంటుంది అంటుండు. ఎంఐఎంతో కలిసి కైవసం చేసుకుందాం. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులంతా బాగా పనిచేశారు. చైర్మన్ మేయర్ స్థానాలు అత్యధికం చేజిక్కించుకోవాలి. మంత్రులకు సీఎం రేవంత్ సూచన. ఇక రేపటితో ఇది మేయర్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ల హంగు విషయం ఏదైతే ఉందో దీంట్లో మనం అత్యధికంగా చేజిక్కించుకోవాలి. అదేవిధంగా కొత్తగూడెంకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో అది సిపిఐ పార్టీకి మొదటగా మేయర్ పదవి ఇచ్చేద్దాం, మనం డిప్యూటీ మేయర్ తీసుకుందాము. ఆ 2.5 ఏళ్లకు మళ్ళీ మనం మేయర్ అయిదాం, వాళ్లకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకొని ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వడ్డేపల్లి కౌన్సిలర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వడ్డేపల్లి అక్కడ 10 వార్డులు ఉంటే 8 వార్డులు వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. వాళ్ళతోటి ఇక భేటీ అయిందట. సార్ ఇక ఇది కూడా మా ఖాతాలోకి జమ అవుతుంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ది కూడా ఆడ కాంగ్రెస్కు 17 అనుకుంటా, ఎంఐఎంకు 14 అనుకుంటా, వాళ్ళకు ఇద్దరు కలిసి 31 వచ్చినాయి. ఆడ 60 స్థానాలు ఉంటే వాళ్ళు మెజార్టీ పక్షాన్ని అయితే అది చేసుకున్నారు. అంటే వాళ్ళు పొత్తులో భాగంగా పోటీ చేయలేదు, వీళ్ళకి వీళ్ళే పోటీ చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు బీజేపీని కొట్టాలి అంటే వాళ్ళిద్దరు ఏకం కావాలి కదా, అందుకోసము అక్కడ అది కూడా మనకే దక్కుతుంది అని. ఇంకోటి ఇండిపెండెంట్ ఎవరో బీఆర్ఎస్ ఏదో గెలిచినట్టుంది, వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ధర్మపురి అరవింద్ గారు అనుకున్నటువంటి ఫిగర్ను దాటలేకపోయిండు. 28తో ఒక 2-3 వార్డులు వస్తే అయిపోతుండే, కానీ అది దొరకలే. నెక్స్ట్ వచ్చే వారమే రైతు భరోసా ₹9,000 కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం. ముందు 5 ఎకరాల లోపు వారికి జమ. ఈ నెల 17న అధికారిక ప్రకటన. కొత్త పట్టాదారులకు సైతం సాయం. యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ఎకరా నుంచి 5 ఎకరాల లోపు రైతులకు 6,000 చొప్పున పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సర్కారు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనిపై ఈ నెల 17న అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం కాగా, కొత్తగా పట్టాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సైతం తీసుకొని వారి ఖాతాల్లోనూ భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. ఈ రైతు భరోసా ఇస్తున్నావు, మరి అది సారు కూలీలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇదంతా ఎటుపోయింది? నీతోటి కాస్తారు. ఇగో ఒక పని చెయ్యి, నేను నా పేరు చందు, నేను ఒక మాట చెప్తున్నా. ఈ తెలంగాణ ప్రజల ఈ మీటింగ్లు పెడతావు కదా, అట్లా ఒక మీటింగ్ పెట్టి లేకపోతే మీడియా సాక్షిగా ముక్కు నాలుగు రాసి, ప్రజలారా నేను మీకు ఎన్నో హామీలు ఇచ్చిన, ఇవన్నీ గెలవడం కోసం ఇచ్చిన, చేయడం కోసం కాదు, నా తప్పైంది, కానీ మిగతా కార్యక్రమాలన్నీ మంచిగా చేస్తా, విద్య వైద్యం ఇవన్నీ, కానీ ఇక నన్ను క్షమించుర్రి, ఆ 2,500 రూపాయలు ఇస్తా అన్నా, 4,000 రూపాయలు ఇస్తా అన్నా, ఇవన్నీ ఏం చేయలేకపోతున్నా అని ముక్కు నాలుగు రాసి సపరేక మన పరిపాలన శుభంగా కొనసాగించు. ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా, చెప్పి చేయకపోతే ఏమంటారు మన తెలంగాణ రాష్ట్రంలో?
ఇక జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వమని కాంగ్రెస్, వారి పాలనలో భయం గుప్పిట్లో ఈశాన్యం, అసోం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి హైవే ఎయిర్ స్ట్రిప్పై చారిత్రాత్మక ల్యాండింగ్, 18,000 కోట్ల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం, బ్రహ్మపుత్ర నది కింద అండర్ వాటర్ రోడ్ రైల్ టన్నెల్ సైతం ఇవన్నీ అవుతా ఉన్నాయట. దానికోసము 18,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్పై ఉత్కంఠ, నలుగురు స్వతంత్రులను కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ చేరిన బీజేపీ, మేయర్ పదవి కోసం కమలం పార్టీలో భారీగా పోటీ, అవకాశం ఇవ్వకుంటే పార్టీ మార్పుపై కొందరి ఆలోచన, మరోవైపు పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ సైతం ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. ఎందుకంటే అక్కడ కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. వాస్తవానికి కార్పొరేషన్ మొత్తం 66 డివిజన్లు ఉండగా అందులో బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. కానీ మ్యాజిక్ ఫిగర్కు మరో 4 డివిజన్లు అవసరం ఉండటంతో స్వతంత్రులుగా విజయం సాధించిన నలుగురిని చేర్చుకొని బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను సాధించింది. పెరిగిన ఆశావాహుల సంఖ్య, బీజేపీలో మేయర్ స్థానాన్ని ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అవకాశం ఎవరికి ఇవ్వాలనే అంశం పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు కొందరు అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. దీని వెనకాల ఉద్దేశము, దీని కథ ఏంటంటే, ఆల్రెడీ ఒంటి చేతితోటి బండి సంజయ్ అక్కడ వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి మరి ఆ 60 మందిని నిలబెడితే 66 మందిని నిలబెడితే 30 మంది గెలిచిరు. ఇంకొక 4 అయితే అంటే 66కు 34 అయితే సరిపోతుంది. ఆ నలుగురిని అది చేసుకుంటున్న సమయంలో ఇక కాంగ్రెస్ కూడా ఏదో పావులు కలుపుతుంది. కాంగ్రెస్కి వచ్చినాయన్ని, ఎంఐఎంకి వచ్చినాయన్ని, ఆడ జరిగింది ఎంత, బీఆర్ఎస్కి వచ్చినాయన్ని, వీటన్నిటిలో చూసుకుంటే ఇది 100% బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఇప్పటి వరకు మనం చూసింది ఓ కార్పొరేటర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ బీజేపీ నుంచి మారిండా వేరే పార్టీలకు పోయిండా? ఏడ చూసినా అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ఆలోచన అన్నట్టు లేని ఖాతాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయినా మారుతుండొచ్చు. పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్, గుస్తారేమో, కానీ ఇంటిమేషన్ అన్నట్టు ఇట్లా కూడా జరగవచ్చు అనేది చెప్పుకొస్తున్న ప్రయత్నం ఇది. ఇక కుట్రలు చేస్తే అంత చూస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రలు చేస్తే ఇక ఉన్నంత అంత చూస్తావు సారు, బలమైన ప్రతిపక్షంగా ఉంటాం. నిజామాబాద్ కార్పొరేషన్పై ఎంపీ అరవింద్ కామెంట్ ఆల్రెడీ వదిలిపెట్టినట్టే, అది ఇక తప్పదు కదా. ఒక 2 అయితే అయిపోతుండే, 2 మొత్తం 3 అయితే అయిపోతుండే, 31 వస్తే వస్తుండే. కానీ 28 వచ్చిన కారణంగా ఇక బలంగా ప్రతిపక్షంగా ఉంటామని చెప్తా ఉన్నారు. ఇక వెలుగు దినపత్రికకు సంబంధించి వెలుగు దినపత్రిక ఏం రాసుకొచ్చిరింది చూద్దాం ఒక్క నిమిషం. శివరాత్రి శోభ, మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కుమరవేలి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఈ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఫ్రీ బస్సు సర్వీసులు, స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్ళు, తాగునీరు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అంటూ ఒక వార్త. మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు క్యూన్యూస్ ప్రేక్షకులకు. టిమ్స్లో మెగా డయాలిసిస్ సెంటర్, హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మిస్తున్న టిమ్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ 40 బెడ్లతో భారీ డయాలిసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. టిమ్స్ మన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఓకే, టీవీనే కంప్యూటర్, ఇల్లే మీ సేవ మారేదట.
రాష్ట్రంలో గడప గడపకు హై స్పీడ్ ఇంటర్నెట్, టీ ఫైబర్తో మారుమూల పల్లెలకు డిజిటల్ సేవలు, 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ రాబోయే 6 నెలల్లో అందుబాటులోకి, 2 ఏళ్లలో 1 కోటి ఇండ్లకు చేరాలనే లక్ష్యం. మాస్క్ స్టార్ లింక్తోనూ సర్కారు మంతనాలు జరుపుతుందట. ఇండియా ఇటు పాకిస్తాన్ నేడే వరల్డ్ కప్ మెగా మ్యాచ్. T20 వరల్డ్ కప్లో అసలైన కిక్ ఇచ్చే హై వోల్టేజ్ వార్కు సమయం వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్తాన్ మధ్య ఆదివారం శ్రీలంక గడ్డపై మ్యాచ్ జరగనుంది. T20 కప్లో చరిత్రలో దాయాదులు 8 సార్లు తలబడితే 7 సార్లు ఇండియాదే పై చేయి సాధించింది. అదే జోరుతో పాకిస్తాన్ 8వ పడగొట్టాలన్న టార్గెట్తో సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే క్రికెట్ అభిమానులకు ఒక మంచి శుభవార్త. ఈరోజు మామూలుగా ఉండదు, ఎందుకంటే అటు మహాశివరాత్రి అయినా ఇంకేదొచ్చినా ఏదైనా ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు, అదేవిధంగా క్రికెట్ను ప్రేమించేటువంటి యువతి యువకులు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తారు. మినిట్ టు మినిట్ రేపు పొద్దుగాల ఎవరిని అడిగినా ఈ క్రికెట్ అభిమానులు ఏ ఓవర్కు ఏ బాలు ఏం జరిగింది అనేది కూడా చెప్తారు. అంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ కదా మనతోటి, అందుకోసము ఈరోజు హోరాహోరీగా ఉంటుంది. మనం కూడా కొంత అప్డేట్ని అందించే ప్రయత్నం చేద్దాము. సర్వెంట్ గ్యాంగ్ లీడర్ నేపాలీ లేడీ అరెస్ట్. హైదరాబాద్లోని సంపన్నుల కుటుంబాలను టార్గెట్ చేసి వరుస దోపిడీలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ లీడర్ బిమ్లాను పోలీసులు నేపాల్ బార్డర్లో పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఏంటంటే సర్వెంట్ గ్యాంగ్ లీడర్, ఈ ఇళ్ళలో పనిచేసేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు వేరే ఇతర దేశాలు రాష్ట్రాల పూలను పెట్టుకుంటారు కదా మనోళ్ళు, ఇక వాళ్ళు మెల్లగా బ్లాక్మెయిలింగ్కు ఇంకో రకంగా మోసాలకు తెలలేపి ఓళ్ళు ఇంట్లో లేకపోతే లూటీ చేసే కార్యక్రమం. దానికి ఆమె మెయిన్ లీడర్గా ఉందట. ఇగో సంపన్నుల కుటుంబాలలో టార్గెట్ చేసి మెల్లగా ఈ దొంగతనాలు గట్రా చేసుకుంటా కథ చేస్తూ ఉందట. జాగ్రత్త సుమా, ఎవడు ఏంది మనోడా మంద్యా ఈ పెట్టుకునే కార్యక్రమాలు చేయండి, అనవసరంగా ఇబ్బందుల పాలు కాకండి. కరీంనగర్ నిజామాబాద్ చేజారొద్దు. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్. హంగు మున్సిపాలిటీలను వదులుకోవద్దని ఆదేశం. నిజామాబాద్ బాధ్యతలు మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్కు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ బాధ్యతలు. కొత్తగూడెం కార్పొరేషన్ సస్పెన్షన్కు తెర. మేయర్ పదవి సిపిఐకి ఇచ్చి డిప్యూటీ పదవి తీసుకోవాలని నిర్ణయం. మేయర్ చైర్పర్సన్ల ఎన్నికల ద్వారా అలర్ట్గా ఉండాలని ఆదేశం. కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించాం. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అభినందనలు తెలిపినటువంటి సారు ఈడ పొన్నం ప్రభాకర్కు, శ్రీధర్ బాబుకు కరీంనగర్ బాధ్యతలు అప్పచెప్తున్నాం. కరీంనగర్ ఎంపీగా గెలుపొందినటువంటి గతంలో మన పొన్నం ప్రభాకర్ గారు పరిస్థితి బాగాలేకనే ఆడికించి హుస్నాబాద్కి వచ్చి పడ్డాడు. ఇప్పుడు ఏం మలుపు తీపుతాడు చెప్పాడా పోయి? నువ్వో రాదు, ముఖ్యమంత్రి గారు మీరే స్వయంగా రంగంలోకి దిగి అటు కరీంనగర్ను ముట్టుకొని టచ్ చేసే ప్రయత్నం చేయరు, ఏముంటుందో పుసుకున్న ఓటుకు నోటు గిట్ట తీయగల. అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు అని అంటుంటారు బయట జనాలు. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న హంగు మున్సిపాలిటీలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని కలిసి వచ్చే ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్పర్సన్ స్థానాలు దక్కించుకోవాలని మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హంగు ఏర్పడిన కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దన్నారు. నిజామాబాద్లో కార్పొరేటర్ల ఎక్స్ అఫీషియో సభ్యులను సమన్వయం చేసుకునే బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు, కరీంనగర్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు సీఎం అప్పగించారు. ఆయా చోట్ల మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్ సస్పెన్షన్కు సీఎం రేవంత్ తెరదించారు. ఇక్కడ 60 డివిజన్లకు గాను సిపిఐకి 22, కాంగ్రెస్కి 22 చొప్పున సీట్లు దక్కాయి. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కూనంనేనితో మాట్లాడిన సీఎం శనివారం సిపిఐ రాష్ట్ర నేత పల్లా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. మోడీ 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి ఇచ్చి డిప్యూటీ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేయర్ ఎన్నికకు సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో సమన్వయం చేసుకోవాలని, ఆదివారం మధ్యాహ్నంలో ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. శనివారం సాయంత్రం సీఎం జూబ్లీహిల్స్లోని తన నివాసంతో కార్యాలయంలో ఈ మేరకు మంత్రులతో భేటీ అయ్యారు అనేది. ఇక ఆల్రెడీ అటు విషయం తెలియంగానే
కొత్తగూడెం కార్పొరేషన్లో 22 సీట్లు సిపిఐకి వచ్చిన సందర్భంలో వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ 31 కదా. ఆడ గెలిచినటువంటి ఇక మన కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున మేము వాళ్ళకు మద్దతు ఇస్తామని అనుకుని మీ మద్దతు ఏమొద్దా మేము వేసుకుంటామని ఈ కాంగ్రెస్ వాళ్ళు దిగారు. అది ముచ్చట. అసలు ఉద్యోగాల పేరుతో సైబర్ దందాల్లోకి కాల్ సెంటర్ల ముసుగులో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఆన్లైన్ మోసాల అక్రమ దందాల్లోకి దింపుతున్నారు. వీరికి నేరాలు ఎలా చేయాలన్న దానిపై పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్లు సైతం నిర్వహిస్తున్నారు. ఇక ఆల్రెడీ ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఠాలు, సైబర్ నేరగాళ్ళు ఎట్లా బ్యాంకుల నుంచి డబ్బులు కొట్టేయాలి, వినియోగదారుల నుంచి ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా మనం ఫోన్ చేసి వాళ్ళతోటి చనువుగా మాట్లాడి వాళ్ళ ఓటీపీలు అవి ఇవి తీసుకోనో ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారట. ఇగో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కేంద్రంగా ఈ 2 కేంద్రాలుగా నడుస్తూ ఉన్నాయట. జాగ్రత్త, మీ ఫోన్కి ఏదైనా ఓటీపీ వచ్చినా, లేకపోతే ఎవరైనా షేర్ చేయమని అడిగినా, లేకపోతే ఇతర మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామన్నా ఏది చెప్పినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే పరిస్థితి మంచిగా లేదు. కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిండ్రు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన బాధితుడు. హైదరాబాద్ మల్లాపూర్లో దారుణం, 2 యువకుల అరెస్టు. దీనికి సంబంధించి మొన్న 9వ తారీఖు జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఆ విషయానికి వస్తే ఒక యువకుడు అంటే ఒక 45 సంవత్సరాల వ్యక్తి సతీష్ అన్నట్టు ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఆడికించి దోస్తుడి మల్లాపూర్ నుంచి తన రాంపల్లి తన నివాసానికి చేరుకుంటున్న సమయంలో ఇక ఇంకో బొలెరో కారు ఆయన వచ్చి గుద్ది ఈ రకంగా కార్యక్రమం చేసి పాపము వాళ్ళకు సంబంధించినటువంటి ఎంత విచిత్రణ రహితంగా అంటే చూడురు ఒకసారి ఈ జూమ్ చేసి. పాశవికంగా ఏంటంటే ఈయన ఆ గుద్ది పారిపోతుంటే పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ సతీష్ అనే ఆ యువకుడిని ఇంకో దగ్గర ఆపితే వాడు మళ్ళా ముంగట నిలబడి ఎట్లా నడిపిస్తున్నావు ఏంది అది అని మాట్లాడేసరికి మళ్ళీ గుద్ది కారు ఎక్కిచ్చేసి వెళ్ళిపోయిందంట. అట్లే బానట్ను పట్టుకొని కొంత దూరం ప్రయాణం కొనసాగిందట. ఆ తర్వాత చాలా దెబ్బలు అవి ఇవి తాకడంతో కారును వదిలిపెట్టేసారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఫ్రెండ్ కంప్లైంట్ ఇస్తే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాడిని పట్టుకోవడం జరిగింది. 23, 24, 25 ఏళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ. మరి అది ఎక్కడి వరకు వస్తుంది ఏంది, మొత్తానికైతే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది అని చెప్పి చెప్తాను. అందులో ఇంకోటి కూడా ఇదేమో మన ఇది చూడండి, ఇది వచ్చేసి ముంబైలోని ములుంద్ వేస్ట్లో కుప్పగూలిన మెట్రో పిల్లర్ స్లాబ్ శిథిలాల కింద చిక్కుకున్న పలువురు, మొత్తం 4గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు అంటూ ఒక వార్త వచ్చేసింది. ఏంటంటే జాగ్రత్త మిత్రులారా, అది కొంచెం ఈ మెట్రో కావచ్చు, లేకపోతే ఇతర బ్రిడ్జీలు కావచ్చు, ఏవున్నా తక్షణమే వీటిపైన ప్రభుత్వ అధికారులు కొంచెం దృష్టి పెట్టండి. ప్రాణం పోతే తిరిగి రాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక ఆల్రెడీ గాలి కొదిలేసిన ప్రభుత్వం లెక్క అటు గవర్నమెంట్ హాస్టళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలు, ఈ మిగతా ఏవైతే విద్యా వైద్యము ఇంకోటి ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలోని పలు పేదోడికి ఎంతో కొంత ఉపయోగపడే వీటిపైన కొంచెం అధికారులు దృష్టి పెట్టండి అని తెలియజేస్తూ ఉన్నాము. ఇక ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాము. ఆదాబ్ హైదరాబాద్లో రాసుకొచ్చిన కథనం ఏంది? ఆజ్ కీ బాత్, సిద్ధాంతం లేదు, సిగ్గు విలువలు లేవా? పదవి కనిపిస్తే చాలు పార్టీ మారుతారా? ప్రజల ఓటు నమ్మకమంటారు కదా.
మిమ్మల్ని నమ్మిన ఆ ప్రజల ఓట్లని అమ్మకానికి రోజు బేరం పెడతారా? నిన్న ఒక జెండా ఎత్తారు, నేడు అదే జెండాను తిట్టుతున్నారా? డబ్బు దారి చూపితే మీ ఆత్మ కూడా యూటర్న్ తీసుకుంటుంది. మీ మాటలకు విలువ లేదు, మీ హామీలకు గడువు లేదు. పార్టీలు మారే నాయకులారా, మీరు నాయకులు కాదు, అమ్ముడు పోయే అంగట్లో సరుకులు. పైసలతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇదేనా మీరు మన రాజ్యాంగానికి ఇస్తున్న విలువ? కేరెల్లి నాగిరెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగానే అయితే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయ నాయకుల దొంగ బేరాసారాలు అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఎవడో నూటికోడు మంచోడు ఉంటాడు, కానీ ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ ఒక్క పార్టీలో పుట్టి ఒకే పార్టీలో పెరిగినటువంటి లీడర్ ఓడనుండా చెప్తారా? ఎన్నో రకాలుగా ఒక్కొక్కడు 4 పార్టీలు మారిండు, ఒక్కొక్కడు 3 పార్టీలు మారిండు. మారినప్పుడల్లా ఒక విచిత్ర వేషాధారణతోటి పోతూ ఉంటారు. ఏదో పంతమని చెప్తూ ఉంటారు, ఈ ప్రభుత్వాలపైన అక్కసు అని చెప్తూ ఉంటారు. ప్రభుత్వం దీపంగానే మారిపోవడం, ప్రభుత్వము అదిగానే మారిపోవడం. ఈ రాజకీయ నాయకుల వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఒక్క నిమిషము ప్రజల కోసము పనిచేసి మేము సేవ చేస్తున్నా అని వచ్చినోడు ఎవడన్నా వాని ముత్తాత 100 ఎకరాలు సంపాదిస్తే 100 ఎకరాలు అమ్ముకొని రోడ్డు మీద పడ్డ నాయకుడు ఎవడన్నుండా? చాలా అరుదుగా ఉంటారు, ఒక్కలో ఇద్దరు. కానీ మిగతా వాళ్ళు వాని ఇంటికాడ రూపాయి గత ఉండదు, కానీ ఈ రాజకీయం సేవ అనే ముసుగులు వచ్చి 100ల కోట్లు ఆల్రెడీ ఆర్జించేసారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక బానిసలు ఎక్కువ మంది అయ్యి వాడినోని వీడినోని జోకుడు, దాని ద్వారానే మీకున్నటువంటి విలువలు దిగజారిపోతాయి. మీరు నాయకులుగా ఎదగండి. వానికి ఎన్ని రోజులు మీరు చేయగొడతారు, మీకు ఒకరోజు చేయగొట్టమంట రాదు. అందుకోసము ప్రజలారా రాజకీయం నేర్చుకోండి, రాజకీయం చేయండి, చదవండి. చెంచాగిరి అంటే ఏంది అనే పుస్తకం చదవండి. అటు కాన్షీరామ్ గారి సిద్ధాంతాన్ని ఫాలో కండి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు చదివి రాజకీయ ప్రయాణికులుగా మారాలని కోరుతా ఉన్నా. ఇక ఎక్స్ అఫిషియో ఓటు బ్రహ్మాస్త్రం. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే మార్గం, అధికారాన్ని నిర్ణయించే అవకాశం, హంగ్ ఏర్పడ్డ స్థానాల్లో కీలకం, స్థానిక ప్రజాప్రతినిధులకే అవకాశం, మారనున్న రాజకీయ సమీకరణాలు. ఎక్స్ అఫిషియో ఓటు అంటే చాలామందికి అర్థం కాదు, అసలు తెలియదు కూడా. ఎక్స్ అఫిషియో ఓటు అన్నది ఒక అధికారాన్ని నిర్ణయిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక స్పష్టమైన మెజార్టీ లేనప్పుడు ఆ అధికారం ఎవరికి దక్కాలో నిర్ణయించేది ఎక్స్ అఫిషియో ఓటు. ఇప్పుడు తెలంగాణ మున్సిపాలిటీలో చాలా ఓట్ల ఫలితాలు తారుమారే హంగు ఏర్పడింది. ఇప్పుడు ఆయా స్థానాల్లో అధికారం ఎవరి వశం అవుతుంది అన్న మీమాంస అందరిలో నెలకొంది. ఇక అందరూ ఎక్స్ అఫిషియో ఓట్లపైన దృష్టి నిలిపారు. సాధారణ కౌన్సిలర్ల ఓటర్తో సమానంగా మున్సిపల్ చైర్మన్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కాగా ఈ నెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా హంగు ఏర్పడిన పురపాలికల్లో మేయర్, చైర్మన్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ఎన్నికల కమిషను. హంగుపై నజర్. 38 హంగు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ చర్చ. కనీసం 20 కైవసం చేసుకునేలా కసరత్తు. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ 85 ఏం గెలవలే, బీఆర్ఎస్ 10-15 గెలిచింది. ఇక మరి ఎట్లయితే సార్ 116 అంటే దాదాపుగా ఇప్పటికీ అధికారికంగా గెలిచినవి 50, 52, 55 వరకే అనుకుంటా నాకు తెలిసి, అంతే. మంత్రులు, పార్టీలతో సీఎం సమీక్ష. తెలంగాణలో మారుతున్న సమీకరణాలు. అయారాం గయారాంల హడావిడి. సీఎం రేవంత్తో భేటీ అయిన వడ్డేపల్లి కౌన్సిలర్లు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వార్డుల వారీగా విజేతలు ఎవరో తేలిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అత్యుత్తమైన మేయర్, చైర్పర్సన్ల పదవిపై పడింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు మేయర్లను, ఉప మేయర్లను, అలాగే 116 మున్సిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 16న రేపే పరోక్ష ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. సేవా తీర్థగా ప్రధాని కార్యాలయం,
కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ భేటీకి హాజరైన రాజ్నాథ్, అమిత్ షా, వైష్ణవ్ తదితరులు అంటూ ఒక వార్తను తీసుకొచ్చేసింది. ఈ రేసులో ఎంక్వైరీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు అనుమతి, ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన కేంద్రం, ఫార్ములా ఈ కార్ రేసులో ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. రెండింటికి చెడ్డ రేవడి, పార్టీకి ఆధిక్యం ప్రభుత్వానికి లాభం, ఈమెకు మాత్రం తీరని దుఃఖం, విధి ఆడిన వింత నాటకం, ఓటర్ల తీర్పు అనూహ్యం, కుడితిలో పడ్డ ఎలుకల అన్నచందంలా నిజామాబాద్ మేయర్ అభ్యర్థి పరిస్థితి. పాపం ఈమె పరిస్థితి ఏంటంటే అంటే ఈమె మేయర్ అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ ఈమెకు హామీ ఇచ్చిందట. పరిస్థితి ఏమైందంటే చాలా చోట్ల ఈమె అఫీషియల్గాను అన్అఫీషియల్గాను ఇతరులకు నేనే గెలవాలి కాబట్టి మీకు కొంత నయాన భయాన సాయం చేస్తున్నా అని పాపం వాళ్ళకి చేసిందట. కానీ అక్క పరిస్థితి చివరికి లాస్ట్కు అక్క నిలబడ్డ వార్డులో బీజేపీ గెలిచిందట, అక్క ఓడిపోయిందట. ఇప్పుడు ఉన్నవాయా ఉంచుకునేవాయా పరిస్థితి అంత ఆగమాయా, దగ్గర బయటికి చెప్తలేరు కానీ వినబడుతున్న మాట 20 కోట్ల రూపాయలు ఆగమైనాయట. ఏం చేస్తాము ఏంది ఇట్లా మరి అక్క దగ్గర ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, లెక్కేమి కానీ ఇది పరిస్థితి మీది. 16న ఏపీకి వస్తున్న బిల్ గేట్స్ 3 సార్లు ఏపీకి రప్పించిన ఘనత నాదే, సంజీవిని పథకం కోసం వస్తున్నారని వెల్లడించిన చంద్రబాబు నాయుడు. కొన్ని ఘనతలు నీకే దక్కుతాయి సారు, ఇప్పుడు నువ్వు ఏపీ గురించి నేనేం మాట్లాడాలి కానీ. జోడెడ్ల పరుగులు 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా, రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, విభజన సమస్యలతో పాటు గత 5 ఏళ్ల నష్టాలను అధిగమించేలా ముందు చూపు. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు, బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇది ఈ సంబంధించి ఎంసీల్ బంధం, మేయర్ పదవి కోసం కాంగ్రెస్ ఎంఐఎంతో జట్లు, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం, ఇలాంటి రాజకీయాలను తిప్పికొడతాం, కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ పార్టీదే, ప్రజా తీర్పును కాలరాసేలా కుట్రలు, కరీంనగర్ నుంచే యుద్ధం చేస్తాం, మండిపడ్డ కేంద్ర బండి సంజయ్. కరీంనగర్లో మేయర్ పదవి కోసం ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేయర్ పదవి కోసం బీఆర్ఎస్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కైనట్లు ప్రచారం సాగుతోంది అంటున్నారు మన భారతీయ జనతా పార్టీ. విచిత్రమైన పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్ పదవులే లక్ష్యంగా సమీకరణాలు, మున్సిపల్ ఫలితాల ప్రభావం అసెంబ్లీపై ఉండదు, ఇవి స్థానిక రాజకీయాల ఆధారంగా జరిగినవి, అయినా గణనీయంగా మా బలాన్ని పెంచుకున్నాం, ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు పిలిస్తే వెళ్తా, మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక తారిక్ రెహమాన్ పునరాగమనం, ఈ మన దీనికి సంబంధించింది బంగ్లాదేశ్కు సంబంధించింది, మళ్ళొకసారి ప్రజలతోటి నిర్ణయం తీసుకుంటాం, ఏ దేశంతో కూడా మేము శత్రుత్వం పెంచుకోము అని చెప్పేసి తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైపోయింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విశేషాలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ పత్రిక ఏం రాసుకొచ్చింది ఒక్కసారి చూద్దాము. హంగ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 17 చోట్ల ఛాన్స్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం, విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, 30కి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామనుకున్నాం. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్కు గీటురాయి కాదు, మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి, బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది, ఎక్స్ అఫీషియో నిబంధనలపై సర్కారుకు స్పష్టత లేదు, మళ్ళీ ఫార్ములా ఈ రేసు కేసును తెరపైకి యత్నం, చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గులాబీగుటికి వెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇండిపెండెన్స్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్లో చేరిక, బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన బీజేపీ కౌన్సిలరు అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. మొత్తానికైతే అటు గడ్డం బ్రదర్స్కి అయితే ఒక షాక్ తగిలింది, అక్కడ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి, అటు గడ్డం వివేకు వినోద్కు ఆడ ఒక్కొక్క స్థానంలో, అంటే అటు
కేతనపల్లికి సంబంధించి అటు మన బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇక్కడ యశస్విని రెడ్డి యంగ్ డైనమిక్ లీడరు యశస్విని రెడ్డి దాంట్లో మాత్రము ఈయన ఎర్రబల్లి దయాకర్ రావు ఉండు కదా, నాకు తెలిసి ఆయన ఓడిపోయినప్పుడు అంటే గెలిచినప్పుడు ఎంత ఉత్సాహపడ్డాడో ఆయన గెలిచినప్పుడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ మున్సిపల్ గెలిచేసరికి, ఆ తొర్రూరు మున్సిపల్ అనుకుంటా, అది గెలిచేసరికి మామూలుగా లేదు ఆయన పరిస్థితి, ఆయన హావభావం, ఆయన కథా కార్ఖన. ఇక యశస్విని రెడ్డి యంగ్ డైనమిక్ లీడర్ని అయితే ఆడ ఖతం చేసేసిండు. అదేవిధంగా బాగా ఎగిరే అటువంటి కౌశిక్ రెడ్డి పాపం వార్తలు ఇప్పుడు కనబడతలేడు, కానీ ఆయన కూడా హుజురాబాదు మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఓడిపోవడం జరిగింది. ఆడ మన బీసీ బిడ్డ ఎవరు నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, మన జూబ్లీ హిల్స్లో గెలిచిన ఆయన పోయి ఆడ తిష్టా వేసిండు. బిడ్డ రా కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతీవి కదా అని చెప్పి నేను పోయి ఆడొస్తున్నా అని ఆడికి పోయిండు. ఆయన ఆడికి పోతే అది కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక ఇట్లా చాలా చోట్ల ప్రత్యర్థులు ఇక మిత్రపక్షాలు శత్రుపక్షాలు అన్నట్టు జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అడుగులేసింది, బీఆర్ఎస్ ఈ రకంగా అడుగులేసింది. చాలా చోట్ల చాలా సమీకరణలు జరిగినాయి. కానీ మొత్తానికి ఎవరికి ఎన్ని వస్తాయి ఏంది అనేది తుది నిర్ణయం వచ్చేది రేపు మాత్రమే. రేపు 100%గా ఈ మేయర్ల వాళ్ళు, డిప్యూటీ మేయర్లు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్లు ఎవరు, వైస్ చైర్పర్సన్లు ఎవరు అనేది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది రేపు ఖరారవుతుంది. ఈ విషయంలో 40%కే చతికిల మున్సిపల్స్లో కాంగ్రెస్కు. మంచిగా రాయొచ్చు కదా పేపర్, ఎందుకే అట్లా కాంగి రేసుకు కారు బ్రేకు. మున్సిపల్స్లో మళ్ళీ ఎందుకు, మున్సిపల్ ఎలక్షన్స్లో పుంజుకున్న బీఆర్ఎస్ 16 నుండి 28% పెరిగిన ఓట్ షేరు. మీరు రాసుకుంటే అయిపోతుందా, కానీ బీఆర్ఎస్కు అన్ని సీట్ల ఆయన పేసిన ఎట్లేసారు చూడు, అక్కడ చూపి మొత్తం ఇబ్బంది పడ్డట్టు. ఏదేమైనా ఒంటి చేతితోటి చేస్తుండు అది మన కేటీఆర్ గారు. సహకరించకుండా పర్వాలేదు, మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి కదా. ప్రజలకు సమస్యలు ఏమున్నాయో మీరు ప్రజల సమస్య పైన మాట్లాడతలేరు. అటు ఆ సన్నాసులు ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఎలక్షన్ల సమయం రాగానే ఇక పార్టీలను తెర మీదకి తీసుకొచ్చి ఏదో కార్యక్రమం ఉద్ధరిస్తాము, ఏదో చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా మీరు చేయాల్సింది ఈ ప్రజలకు ఈ ఎలక్షన్లలో ఇంచుమించు ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందనుకుంటారు? దాదాపు 12,000 పైచిలకు అభ్యర్థులు పోటీ చేస్తే ప్రధానంగా వీళ్ళ పార్టీల నుంచి 9,000 మంది పోటీ చేశారు. 9,000 మంది పోటీ చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు కావచ్చు? ఒక్కొక్కరు ఒక యావరేజ్గా ఒక 50-60 వేసుకో, 4,500-5,000 కోట్ల రూపాయలు, 5 కాదు 6-7 వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చైన దాఖలాలు ఉన్నాయి. ఇన్ని పైసలు జస్ట్ 3-4 రోజులలో ఖర్చు పెట్టిన పైసలు ఇవన్నీ. ఈ ఒక్కడన్నా ₹1 వంచకుండా గెలిచిన దాఖలాలు ఉన్నాయా? ఏమన్నా అంటే ఓటుకు నోటు వంచొద్దు, నిజాయితీగా ఓటు వేయాలి. ఆ ఓటు గురించి కూడా ఈసీ ఎన్నికల నిబంధనలు, ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీలు చేయొద్దని చెప్పాల్సినటువంటి ప్రలోభాలు, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ కూడా దీని మీద ఎక్కువ దృష్టి అయితే అప్పట్లో గోడల మీద రాసేది, మైకు పెట్టి చెప్పేది. ఇప్పుడు అది అంతే ఏది లేదు. ఎందుకంటే పార్టీలతో పాటు కలిసిపోతూ ఉన్నాయి. అట్లా ఎన్నికల కమిషన్ కూడా కొంతవరకు మంచిగానే ఉన్నప్పటికీ ఇంకొంత మార్పు చెందాల్సిన అవసరం ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక ఈహెచ్ఎస్ కన్నా ప్రైవేట్ పాలసీ మిన్న మా వాటా ఉన్నప్పుడు ఉచితం ఎట్లా అవుతుంది? మా బెనిఫిట్స్ ఇవ్వని వాళ్ళు హెల్త్ స్కీమ్ పైసలు ఇస్తారా? ఈహెచ్ఎస్ ఉద్యోగుల్లో అనుమానాలు, 1.5% వాటా ఎందుకు ఇవ్వాలంటే ప్రశ్నలు, ఉద్యోగ సంఘాల నేతలపైన పోస్టులు హల్చల్, డిఏలు పిఆర్సీలు ఇప్పిస్తే పాలసీ మేమే చెల్లిస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలు పెన్షన్ల గగ్గోలు అంటూ ఒక వార్తను వేసింది. యూరియా కోసం లబోదీమం అంటూ ఓ వార్తను వేసుకొచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక. ఇక ఈయనకు సంబంధించి మీరు 10 ఏళ్ళు ఏలుబడి రాష్ట్రంలో
మిమ్మల్ని ఏమైనా వెనుకేసుకొద్దామా అంటే ఉద్యోగుల లెక్క చూసినారు, బానిసల లెక్క చూస్తున్నారు. ఈ ఉద్యోగులతో ఓడిపోయారు, మీకు అర్థమైతలేదు. సోషల్ మీడియా వారియర్సు ఉద్యోగులతోటే ఓడిపోయారు మీరు. ఎందుకంటే ఆడ కొద్దో గొప్ప కొంచెం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు ఓడిపోయారు. అట్లనే రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? మేం కష్టపడితే రేవంత్ సీఎం ఎట్లా అవుతాడు? అయిండు, కష్టపడింది ఎట్లా అయిండు? ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనసులు ఆంధ్ర పెత్తందారుల రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెస్సా, రేవంత్ కాంగ్రెస్సా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఒక వార్త వేసుకొచ్చింది. ఒక్కసారి మొత్తం చదువుదాం. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని పదే చెప్తున్న రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్లో ఉన్నారో, రేవంత్ ఎవరెవరితో కనెక్షన్లు పెట్టుకొని ఇంకోసారి సీఎం అవుతుంటారో తేల్చాలని వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా తానే సీఎం అని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు పార్టీ అధిష్టానం దృష్టికి వస్తలేవా? తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెస్సా, రాహుల్ కాంగ్రెస్సా అని నిలదీశారు. శనివారం ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రతినిధితో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు రెక్కల కష్టం, నెత్తురు దారపోస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, కానీ కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్ర పెత్తందారులు చంద్రబాబు మనసుల పెత్తందనమే నడుస్తుందని, వారికి పదవులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈయన సారు చేస్తారా? మీరు అన్నమాట, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నన్ను మంత్రివి చేయండి, లేదా మునుగోడు ప్రజలకు చెప్తుండు, మీరు మునుగోడు చూసుకోరి, నేను తెలంగాణను చూసుకుంటా, నేను ఎట్లాగా ఉన్నా ఆ ప్రక్రియ ఆ పని మీదనే ఉంటా, సీఎం ఎట్లాగా ఉన్నా అట్లా అవుతా అని చెప్తా ఉన్నాడు. ఇంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో ఆరోపణ చేసినట్టు విధంగా పిసిసి పదవిని కొనుక్కొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి అని ఇప్పుడు మరి ఈయనేమన్నా ముఖ్యమంత్రి పదవిని కొనుక్కొచ్చుకుంటాడా, లేకపోతే వీళ్ళనేమన్నా కొంటాడా, లేకపోతే ఈయన ఒక పార్టీ పెడతాడా? ఈ 3 అయితే ప్రచారంలో జోరందుకున్నాయి. ఆ విషయాలు ఎక్కడికి వస్తుంది ఏంది? వీళ్ళకైతే రోజు ఒక యాడ్ ఇస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారో ఏందో ఈ యాడ్ ఎందుకు మనం కథగానే. ఇది ఇక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయాలు మొత్తానికి ఈ రకంగా ఉన్నాయి. మన మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరింత మందికి. అదేవిధంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇంకో పాటను కూడా మీకు వినిపిద్దామని. ఏంటంటే, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, ఈ భూదేవి ఆకాశవేణికి ముగ్గురు కనితలంట, వారి మహిమతో చేసిన మనముక మాయ బొమ్మలంట, నాయన మట్టి బొమ్మలంట, చేతుల బెల్లం ఉన్నంతసేపే కాకి బలుగమంట, నాయన కాకి బలుగమంట, చేతుల బెల్లము అయిపోయినాక ఎవడు రారు వెంట, నాయన ఎవరు రారు వెంట, ఇంటి ముందర చిన్నలు పెద్దలు వేల బలుగమంట, నాయన వేల బలుగమంట, ఏడ్చెరు గాని తీర్చెరు గాని ఎవరు రారు వెంట, నాయన ఎవరు రారు వెంట, నీళ్లు పోసి కూర్చుండబెట్టినరు మాయ బొమ్మనంట, నాయన మట్టి బొమ్మనంట, ఎత్తండోయి మాయ బొమ్మనంట, నాయన మట్టి బొమ్మనంట, దింపుడు గల్లము కాడ దింపినరు పెద్దలు మీరంతా, నాయన పెద్దలు మీరంతా, సొమ్మందలు గుంజుకున్నారు పోతరు మీరంతా, నాయన పోతరు మీరంతా, గురువు పోస్తాడు శంకు తీర్థము ముక్తి పొందుమంట, నాయన ముక్తి పొందుమంట, దాంట్లో మన్ను కలుపుతారయ పోతారు మీరంతా, నాయన పోతారు మీరంతా,
వస్తా పదరా పోతా పదరా ధర్మము మీ వెంట నాయన ధర్మము మీ వెంట ధనధాన్యంబులు ఎవరి పదార్థము ధర్మము మీ వెంట నాయన ధర్మము మీ వెంట. మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు క్యూ న్యూస్ ప్రేక్షకులకు, మిత్రులకు, సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కి అందరికీ కూడా. ఎందుకు అనంటే మనిషి ఈ భూమి మీద ఒక ఆట బొమ్మ మాత్రమే అని, అందులో భాగంగా ఈ బతికిన 4 రోజులు 4 ఏళ్ల పాటు మంచిగా ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సాటి మనిషిని మనిషిగా గుర్తించి చేదోడు వాదోడిగా ఉండాలని, కక్షపూరితమైనటువంటి కుట్రలతో మనిషి జీవనం కొనసాగించొద్దని, తన మెదడుతో ఇతరులను నిత్యం వంచే కార్యక్రమంలో ముందుకు వెళ్ళొద్దని, తను బతికినన్ని రోజులు నలుగురిని బాగుపరిచే విధంగా, తను చనిపోయిన తర్వాత తనెమ్మడ ఏది రాదు, నిన్ను బతికున్నప్పుడే మనిషి అంటారు, చనిపోయిన క్షణమే నిన్ను శివము అంటారు, నిన్ను డెడ్ బాడీ అంటారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిన్ను మట్టిలో అంటే పాతి పెట్టడానికి నిన్ను పాడ మీద మోస్తున్నప్పుడు, నీ ఇంటి ముంగట కూర్చుండబెట్టి నీ మీద నీళ్లు పోసినప్పుడు ఎంత అయినోళ్ళైనా ఎవరైనా నీ రక్త సంబంధికులైనా ఏడ్చినా కానీ నీ వెంబడ అంటే కడవరకు అక్కడి వరకు వస్తారు కానీ నీ చితిలో తోడు ఎవరూ రారు. అదేవిధంగా నిన్ను పాడ మీద మోస్తూ నలుగురు తీసుకుపోయే సమయంలో నీ గురించి గొప్ప మాట్లాడుకోవాడు కానీ వాడు దొంగరా, వాడు లంగరా, అందరినీ మోసం చేసినోడరా అనే విధంగా మాట్లాడుకోవద్దు. కానీ నువ్వు ఎన్ని ఉంగరాలు, బ్రాస్లైట్లు, కడాలు, బంగారం నీ ఒళ్ళంతా నిలువెత్తు వేసుకున్నా చివరికి నిన్ను ఆ దింపుడు కళ్ళం గాడ దింపినట్టు దింపంగానే నీ దగ్గర ఉన్నటువంటి నిన్ను శవము అని కూడా చూడరు, నీ దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ గుంజేసుకుంటారు. ఏ చిన్న బంగారం ఉన్నా కానీ లాస్టు నీకు ఆ చిల్లర పైసలు ఆ రూపాయి ఏదో ఆడబెడతారు, ఇంకోటి నీకు ఉడకని బువ్వను నీకు ఆడబెడతారు, అది కూడా నువ్వు తినలేవు, ఏది నీ వెంబడ తీసుకుపోలేవు. అందుకోసం కుట్రలు కుతంత్రాలు మాని మనిషిగా జీవించు, నిన్నే మనిషిగా జీవించు. నీ రెండోతనం లోపటోటి బయటోటి బతుకుతున్నటువంటి జీవితంను నువ్వు ఎట్లా బతికినా నలుగురికి మంచి చేసే మనిషిగా బతకాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. ఇక మార్నింగ్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందికి ఈ విషయాన్ని తెలపండి, కామెంట్ చేయండి. మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరొకసారి థ్యాంక్ యూ మిత్రులారా.